కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సుహాస్ మరో ప్రయోగం చేశాడు. ప్రసన్న వదనంతో మన ముందుకొచ్చాడు. ఈ వారం ఈ సినిమాతో అటు అల్లరి నరేష్ మూవీ పోటీ పడింది. ఇటు శబరితో పాటు బ్యాక్ అంటూ మరో 2 ప్రయోగాలతో ప్రసన్న వదనానికి పోటీ పెరిగింది. మరి ఈ పోటీలో విజేత ఎవరు? ఏ మూవీ హిట్ మెట్టెక్కింది? జస్ట్ వాచ్ ఇట్. సుహాస్, పాయల్, రాశి సింగ్ కాంబినేషన్ లో అర్జున్ వైకే తెరకెక్కించిన మూవీ ప్రసన్న వదనం. ఆల్రెడీ ట్రైలర్ పేలింది. సుహాస్ కి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అందుకే అతి తక్కువ ప్రమోషన్ తో కూడా ఈ సినిమాకు భారీ హైపే వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే ఫేస్ బ్లైండ్నెస్ తో ఇబ్బంది పడే హీరో ఓ హత్యని చూస్తాడు. హంతకులను పట్టించే క్రమంలో తనే కేసులో ఇరుక్కుంటాడు. అలా తను ప్రేమించిన ఆద్యకు దూరమైన హీరో ఎలా తన ప్రేమ కథని రైట్ రూట్ లోకి తీసుకువెళ్లాడు, ఎలా సమస్యని ఛేదించాడు అనే పాయింట్స్ తో వచ్చింది ఈ సినిమా. హీరోకి ఏదో సమస్య ఉండటం, ఆ సమస్యే తన పరిష్కారానికి అడ్డుగోడవటం లాంటి పాయింట్ తో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఫేస్ బ్లైండ్నెస్ అన్న పాయింట్ కొత్తగా ఉండటంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ప్లస్ అయితే డైరెక్షన్ పరంగా అర్జున్ కి బానే మార్కులు పడుతున్నాయి. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ. తమన్నా, రాశి ఖన్నాతో సుందర్ సి చేసిన ప్రయోగం బాగ్. తమిళ్లో హిట్ అయిన అరణ్మయ్యకి 4వ సీక్వెల్ గా తెరకెక్కింది ఈ మూవీ. ఇక చనిపోయిన ఆత్మలు తనకు జరిగిన నష్టానికి పగ తీర్చుకోవటం, ఆ ప్రాసెస్ లో మిగతా వాళ్ళు ఇబ్బంది పడటం అన్న పాయింటే ఇందులో కూడా రిపీట్ అయింది. కాకపోతే మిగతా నేపథ్యం, మేకింగ్ మారటంతో కొత్త లుక్ వచ్చింది. హర్రర్ కామెడీ ఎప్పుడూ సేలబుల్ కంటెంటే. అదే బాగ్ మూవీకి కూడా కలిసొచ్చింది. కథ, కథనం, తమన్నా, రాశీల గ్లామర్ తో పాటు మ్యూజిక్ కూడా కలిసొచ్చింది. ఓవరాల్ గా పర్లేదనే టాక్ తో కిక్కిస్తోంది బాగ్ మూవీ. వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కొత్త ప్రయోగం శబరి. తన భర్తతో విడిపోయి బిడ్డతో కలిసి దూరంగా ఉంటున్న తనకి ఓ సైకో ఎదురవటం, తన బిడ్డని తీసుకోవాలనుకోవటం, అదే టైంలో తన కూతురు తనకే కావాలని హీరోయిన్ భర్త ఫైట్ చేయటం, ఈ 2 సందర్భాల్లో తన బిడ్డని తల్లిగా హీరోయిన్ ఎలా కాపాడుకుందనే పాయింట్ తో వచ్చింది శబరి. వరలక్ష్మి పర్ఫార్మెన్స్ బాగున్నా కథాకథనం మీదే మిక్స్ టాక్ పెరిగింది.